శనగలతో చేసిన వడలు ఏమేమి వేస్ట్ చేశానో చూసేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చాయో. నేను మీ గాయత్రి, శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, శనగలు నానబెట్టుకున్నాను నేను, ఎందుకంటే వడలు వేసుకుందామని. అట్లనే వడల్లోకి క్యారెట్ వేసి వడలు చేసుకుందామని అల్లం, పచ్చిమిర్చి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అయితే వీటన్నిటిని ఇప్పుడు కట్ చేసి గ్రైండ్ చేసుకుందాము. ముందు కట్ చేద్దాము. కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మిక్సీలో వేస్తా కాబట్టి ఎట్లా అంటే అట్లనే దరికేసిన ఈ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకొద్దాం. ఒక పెద్ద క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం ఫస్ట్ టైం వేసాను. ఇవి గ్రైండ్ అయిన తర్వాత శనగలు వేసుకుందాం. దీంట్లో సరిపడినంత ఉప్పు, దీనికి సరిపడినంత, మళ్ళీ శనగలు వేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకుందాము. వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. క్యారెట్ని గ్రైండ్ చేసుకున్న ముద్ద దీంట్లో వేసుకుందామండి. ఇప్పుడు ఈ క్యారెట్ ఉంటుందో దానికి డబల్ శనగలు వచ్చేటట్టుగా వేసుకుందాము. మరి ఒకటికి ఒకటైతే క్యారెట్లో ఉన్న వాటర్ బాగా నూనె పీలుస్తుంది. అందుకని శనగలు మామూలుగా ఎంత అవసరమో అంత చేసుకోవచ్చు, మిగతావి వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు అని నానబెట్టుకున్నాను అండి. అందుకని ఒక మిక్సీ జార్ మందం తీసుకుంటున్నాను, సరిపోతాయండి. ఇవి కూడా గ్రైండ్ చేసుకుందాము. అట్లనే దీంట్లో కూడా సరిపోయినంత సాల్ట్, ఇది కూడా మొత్తం గ్రైండ్ చేసుకున్నాము. దీంట్లో వాటర్ ఏం పోయలేదండి, లిటిల్ బిట్ కూడా పోయలేదు. క్యారెట్లో వాటర్ ఉంది, శనగలు చక్కగా సరిపోయినాయి. వాటర్ అయితే పట్టలేదు శనగలు, కానీ క్యారెట్లో ఎక్సెస్ వాటరే ఉన్నాయి. మార్నింగ్ టిఫిన్కి, ఈవినింగ్ స్నాక్స్కి రెండింటికి యూజ్ అవుతాయి అండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అవి కూడా వేసుకుందాము. నేను కొంచెం పాలకూర, కొంచెం కరివేపాకు కూడా కట్ చేసి దీంట్లో కలుపుకుంటాను. పాలకూర కొంచెమే వేస్తున్నానండి, మళ్ళీ వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. పాలకూరలో వాటర్ ఎక్సెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం మనం. అండి, బాండీలో నూనె పెట్టుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, మీషోలో తీసుకున్న కాస్ట్ ఐరన్ది. ఇండస్ వ్యాలీలో తీసుకోవచ్చు, కానీ మీషోలో అవైలబుల్ ఉందని తీసుకున్నాను. ఇదేం నేను ప్రమోట్ చేయట్లేదు, నాకు నచ్చి డైలీ యూజ్కి కొంచెం మందంగా ఉండేది ఒరిజినల్ ఉంటే ఎన్నిసార్లు వాడినా కానీ మనకి మంచిగా ఉంటుందని చెప్పి స్టీల్వి, ఈ రాతెండివి తోమలేక చేస్తున్నాము. మరకలు శుభ్రంగా ఉండే వాళ్ళకి చాలా హార్డ్ అవుతున్నాయి. అవి వాడుతున్నా కానీ అవి కూడా డైలీ యూజ్ కోసం తీసుకున్నానండి. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. 699 పడ్డది, బాగుందండి, నాకైతే నచ్చింది. చాలాసార్లు యూజ్ చేశాను, ఇప్పుడు విడిగా యూజ్ చేశా కానీ వీడియో కోసం ఈరోజే ఫస్ట్ పెడుతున్నాను. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం స్టవ్ వెలిగించుకొని వడలు వేసుకుందాము. నూనె కొద్దిగా వేడయిందండి, ఏం లేదు, చేతి మీద ఇట్లా ఒత్తేసుకొని వేసేసుకుంటున్నాను. బాగా దీనికి హోల్స్ అవి పెట్టక్కర్లేదండి, ఎందుకంటే ఇవి విడివిడిగా అవుతూ ఉంటుంది, అందుట్లో శనగలు కదా, అందుకని మధ్యలో హోల్ పెట్టకుండా ఇట్లా గట్టి వడల్లాగా వేసుకుంటేనే బాగుంటాయి. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయండి. మనం ఆకుకూర కూడా వేసాం కదా, ఆకుకూర క్యారెట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరందరూ ట్రై చేయండి. నా వీడియోలకైతే అసలు ఎవ్వరూ ఒక లైక్ కొట్టట్లేదు, చూస్తున్నారో లేదో తెలియదు, చిరాకు పుడుతుందండి. వీడియోలు చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. దయచేసి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసే ముందే ఒక్క లైక్ వేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో వేరే వాళ్ళకి పోతేనే మాకు కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది. డబ్బులైతే ఇప్పుడే రావు, కానీ నేను మొదలుపెట్టి చాలా ఏళ్ళయింది. ఇట్లా విసుగొచ్చే మధ్యలో ఆపేశాను, ఒక 1 ఇయర్ అబోవ్. మళ్ళీ మొదలుపెట్టి కంటిన్యూ చేస్తున్నా కానీ ఏం ప్రయోజనం కనిపించట్లేదు. కొంచెం ఎవరైనా చూసిన వాళ్ళు కామెంటు, లైక్, షేర్ ఇట్లా చేయండి, అట్లయితే నాకు గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇవన్నీ అయ్యి సక్సెస్ కావడానికి చాలా రోజులు పడుతుంది. ఇప్పటికే నేను 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నాకైతే చెయ్యాలనిపించట్లేదు. బట్ ఇక మొదలుపెట్టా కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నాను. కనీసం నా వీడియోలు బాగున్నాయా లేవా, బాగుండకపోతే బాగుండలేదని చెప్పండి. మీరు ఎప్పుడైనా చేశారో లేదో చెప్పండి. ఏమీ చెప్పట్లేదు. నాకైతే చాలా ఏమనిపిస్తుందంటే నిరాశగా, నిరుత్సాహంగా, ఎంత చేసినా వేస్టే కదా. ఒక అప్రిసియేషన్ అనేది ఉండాలి కదండి, ప్రోత్సాహం అనేది వస్తుంది. దయచేసి
నా వీడియోలు మీకు నచ్చినా నచ్చకున్నా ఒకసారి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక కామెంటు లైక్ వేయండి. దాదాపు అయిపోవచ్చినాయి. కొంచెం స్లోగా బాగా కాల్చుకోవాలండి ఇట్లాంటి వడలు గారెలు అని. ఎందుకంటే పైన మంచి కరకరలాడాలి, లోపల కొంచెం సాఫ్ట్గా ఉండాలి. తింటే రుచి తెలుస్తుందండి బాగా. ఇప్పుడు ఇవి తీసేసుకున్నాము. ఒక్కొక్కటి తీసి నేను ముందే ప్లేటింగ్ చేసి రెడీ పెట్టుకున్నానండి. నేనైతే ఇప్పుడు ఒక 10 వేస్తున్నానండి. మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేసుకోవచ్చండి. ఊరికే వేసేసి ముందే నిలవ పెట్టుకునే బదులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇట్లా గ్రైండ్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. శనగ వడల్లో ఆనియన్ దీంట్లో వేసుకునే కంటే సైడ్కి వేసుకుంటే బాగుంటాయి, సైడ్కి నంచుకొని తింటే బాగుంటాయి. ఎందుకంటే ఇది పొట్టుతోటి పోసాము, అందుట్లో శనగలు విరవిరలాడుతూ వస్తాయి. ఇట్లా బైండింగ్ అనేది ఉండదు శనగలుగా పోస్తే. అదే శనగపిండి అయితే బైండింగ్కి యూజ్ అవుతుంది. అందుకని విడిగా దాంతో నంచుకొని తింటేనే ఆనియన్ బాగుంటాయండి. అందుకే నేను ప్లేటింగ్లో పెట్టుకున్నాను తినడానికి. వీలైతే ఇష్టం ఉన్న వాళ్ళు లెమన్ కూడా తినచ్చు. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇక తీసేసుకోవటమే కంప్లీట్ అయింది. ధన్యవాదాలు.